Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. श्री महागणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। ओंकार में प्रणव प्रकृति श्री कृष्णुडु आ फलरसाकृति। ओंकार में प्रणव प्रकृति श्री कृष्णुडु आ फलरसाकृति। धर्मं अर्थं कामं मोक्षं धर्मं अर्थं कामं मोक्षं పూలుగ విరిసిన పుణ్య సంస్కృతి। ధర్మం అర్థం కామం మోక్షం పూలుగ విరిసిన పుణ్య సంస్కృతి। లోకం కోసం వ్యాస కోకిలం లోకం కోసం వ్యాస కోకిలం బదరిని కూసిన పంచమశ్రుతి। ఇది ఏ భారత భారతి ఇది ఏ భారత భారతి। శ్రీకృష్ణమూర్తికై వ్యాసుడు సంగిన కవితల మంగళహారతి। यदि हास्ति तत् अन्यत्र ఎన్నే హాస్తి న తత్ క్వచిత్। ఈ మహాభారతంలో ఏ విషయములైతే ఉన్నవో అవి ఈ ప్రపంచములో ఎక్కడైనా కనిపిస్తాయి। ఏది ఈ మహాభారతంలో లేదో అది నీకు ప్రపంచంలో ఎక్కడా కనపడదు అని ఒక దివ్య ప్రతిజ్ఞను చేశారు వ్యాసుల వారు। యది హాస్తి తత్ అన్యత్ర ఎన్నే హాస్తి న తత్ క్వచిత్। धर्मे च अर्थे च कामे च मोक्षे च यदि हास्ति तत् अन्यत्र यन्ने हास्ति न तत् क्वचित्। ఏది ఇందులో ఉన్నదో ఏది ఇందులో ఉన్నదో అది ఏ అంతట ఉన్నది। ఏది ఇందులో లేనిదో అది ఇంకెక్కడ లేనిది। ఇంతటి ప్రతిజ్ఞ నవలీలంగా ఇంతటి ప్రతిజ్ఞ నవలీలంగా నెరవేర్చిన వ్యాసుడు కవితా సుందరహాసుడు। కవితా సుందరహాసుడు ఇది ఏ భారత భారతి। శ్రీ
శ్రీకృష్ణమూర్తికై వ్యాసుడు సంగిన కవితా మంగళహారతి, సదమల మంగళహారతి, పరిమళ మంగళహారతి. ఇది ఏ భారత భారతి, ఇది ఏ భారత భారతి, ఇది ఏ భారత భారతి. నాలుగు వేదములను రాశీభూతముగా ఉన్నప్పుడు ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదము, ఇది సామవేదము, ఇది ఆథర్వణము అని నాలుగు విధములుగా ఏ వేదము ఏదియో సమగ్రముగా స్వస్వరూప అభిజ్ఞానముతో నిర్ణయించిన మహానుభావుడు, వింగడించిన మహానుభావుడు వ్యాసుడు. అందుకనే ఆయనకు వేదవ్యాసుడు అని పేరు. అటువంటి వేదవ్యాసుడు 1,00,000 శ్లోకాత్మకమైన మహాభారత ఆమ్నాయమును, భారతమును ఆమ్నాయము అని ఎందుకంటున్నామంటే దానిని పంచమ వేదము అన్నారు. 4 వేదములు ఋగ్ యజు సామ ఆధర్వములు ఎలా ఉన్నాయో ఆ వేద సారమును పంచమ వేదముగా సర్వజన సుబోధకముగా వ్యాస మహర్షి రచించినాడు. అటువంటి భారతమును మనము వినబోతున్నాం. భారతము అనగానే తింటే గాలిలే తినాలి, వింటే భారతం వినాలి అన్నారు. అంత జనప్రియముగా జన సమ్మోహనముగా అయినటువంటిది మహాభారతము. 18 పర్వముల కథా విశేషాన్ని భారతముగా ప్రపంచించిన మహానుభావుడు వ్యాసుడు. ఆ వ్యాసుడు మొట్టమొదటిగా భారతమును జయం అన్నటువంటి పేరుతో మనము ఇందాక ప్రార్థనలో అనుకున్నాం. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. జయము అనేటువంటి పేరుతో మొట్టమొదటగా వ్యాస భగవానుడు భారతాన్ని రచించినాడు అన్నారు. ఈ భారతాన్ని రచిస్తూ ఒక అత్యద్భుతమైన ప్రతిజ్ఞ చేశాడు వ్యాస భగవానుడు. ఏ కవి చెయ్యలేనటువంటి ప్రతిజ్ఞ. అందుకని ఆయన ఋషి. ఎందుకయ్యా అంటే యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్క్వచిత్ అన్నాడు. యత్ ఇహ అస్తి, ఏదైతే ఈ మహాభారతములో ఉన్నదో తత్ అన్యత్ర, అదే ఈ ప్రపంచములో ఎక్కడైనా మీకు కనపడుతుంది అన్నాడు. యన్నేహాస్తి, ఏదైతే భారతంలో కనపడదో, భారతములో లేదో నతత్క్వచిత్, అది నీకెక్కడా కనపడదు అన్నాడు. అంటే భారతము సర్వ విషయ సార సంగ్రహముగా ఉన్నది అని అన్నాడు. దానిని మహాత్ములు ఎలా కొనియాడారో చెప్పారు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం వని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం వని, కవి వృషభులు మహాకావ్యమనియు, పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం వని, ఐతిహాసికులు ఇతిహాసమనియు. ఇతిహాసము అంటే ఏమిటయ్యా అంటే ఇతిహాస. ఇతి అంటే అని, హ ఆస ఒకప్పుడు ఇలా ఉండేది అని చెప్పేది ఏదైతే ఉన్నదో అది ఇతిహాసము అన్నారు. కాబట్టి భారతమునకు ఇతిహాసము అని పేరు. ఇన్ని విధములుగా ధర్మతత్వజ్ఞులేమో ఇది ధర్మ రాశి అన్నారు, అధ్యాత్మ విధులు ఇది వేదాంత శాస్త్రం అన్నారు, నీతి విచక్షణులు ఇది రాజనీతి శాస్త్రం అన్నారు, పరమ పౌరాణికులు ఇది మహాపురాణమయ్యా అన్నారు, మహాకవులందరూ ఇది మహాకావ్యం అన్నారు. ఎవరు ఏ విధముగా దాన్ని దర్శనం చేయగలిగితే వారికి ఆ విధముగా దర్శనం ఇయ్యగలిగినటువంటి మహా వాంగ్మయ సర్వస్వ స్వరూపము మహాభారతము. అందుకని మహాభారతమని ఎందుకు పేరు వచ్చిందయ్యా అన్నారు. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే. మహత్వాత్ అన్నాడు, ఇది మహామహిమము కలిగినటువంటి కథా సంవిధానము అన్నారు. వ్యాసుల వారు ఎంత అద్భుతమైన ప్రణాళికతో ఈ మహాకావ్యాన్ని, ఈ ఇతిహాసాన్ని, ఈ ధర్మశాస్త్రాన్ని రచించాడయ్యా అంటే ఆ ప్రణాళిక ఇది అని చెప్పలేము. అంత అత్యద్భుతంగా దీన్ని ప్రారంభం చేశారు, నిర్వహించారు, ఉపసంహరించారు. ఈ 18 పర్వముల మహాభారతాన్ని మహత్వాత్ భారవత్వాచ్చ అన్నారు. ఈ మహామహిమాన్వితమైన విషయం ఉన్నది కాబట్టి ఇది మహత్వము దీనికి ఉన్నది అన్నాడు. భారవత్వము, మరి ఆనాడు ఈ ముద్రణ సౌకర్యములు ఏవి లేనటువంటి నాడు ఈ మహాభారత రచన జరిగినది. ఆనాడు జరిగినటువంటి రచన కాబట్టి భారవత్వాత్ అన్నాడు. అంటే దీని ఈ వ్రాసిన ప్రతుల యొక్క తాళ పత్రములు చాలా మోయడానికి ఎంతో బరువుగా ఉండేవట. అందుకని మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అన్నారు. అటువంటి మహాభారతాన్ని సర్వధర్మసార సంగ్రహముగా, పంచమ వేదముగా, సర్వ సుజన సుబోధముగా
ఎందుకయ్యా భారతాన్ని రచించినాడు వ్యాసుల వారు అంటే లోకహితార్థం అన్నాడు. అందుకనే ఆంధ్రీకరిస్తూ ఉన్నటువంటి నన్నయ్య గారు ఆ మాట అన్నారు, లోకహితార్థమై. కాబట్టి జగద్ధితంబుగన్ అన్నాడు. జగత్తుకు హితము చేకూర్చే కాంక్ష తప్ప మరి ఒక కాంక్ష లేదు వారి యొక్క రచనకు, పరమావధి లోకహితము. అటువంటి లోకహితముగా ఏర్పడినటువంటి మహాభారత అమ్నాయమును మనము వినబోతున్నాము. మహాభారతం అంటేనే పరమసుందరమైనది. ఇందులో ధర్మము, వీరము, శృంగారము సర్వోన్నతముగా పోషింపబడినటువంటి ఒక ఉత్తమ మహాకావ్యము ఈ మహాభారతము. దీనిని వ్యాసుల వారు 18 పర్వములుగా సంస్కృతములో రచిస్తే ఆంధ్ర భాషలో నన్నయ, తిక్కన, ఎర్రాప్రగ్గడ అను ముగ్గురు మహానుభావులు కవిత్రయముగా, అంటే ముగ్గురు కవులుగా ఒకరి తర్వాత ఒకరు ఎప్పుడో జన్మించినటువంటి మహానుభావులు ఏకసూత్రితమైనటువంటి భావనాబలముతో ఈ మహాభారతాన్ని ఆంధ్రీకరించిన మహానుభావులు. అటువంటి భారతాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. అందుకని దీనికి భారత భారతి అన్నాం. భారతము, ఈ భారత భారతీ శుభ గభస్తి చెయ్యంబు అన్నాడు నన్నయ్య గారు కూడా. భారత భారతి అన్నది నన్నయ్య గారి ప్రయోగము, అద్భుతమైన ప్రయోగము. నన్నయ్య గారు భారతము యొక్క భారతి అంటే సరస్వతి, వాక్య విన్యాసము, వాగ్వైఖరి అని చూపించాడు. అటువంటి భారత భారతిని మనము దర్శించబోతున్నాం. సరస్వతీదేవి యొక్క దివ్య విలాసమే మహాభారతము అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి మహాభారత ఆమ్నాయాన్ని మనము దర్శించబోతున్నాం. మహాభారత ఆమ్నాయ దర్శనానికి ముందుగా వ్యాసుల వారు ఎంత మహానుభావుడో ఆయన్ని కీర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహు అపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. బాదరాయణుడు అన్నారు. ఎందుకయ్యా బాదరాయణుడు అని పేరు వచ్చింది ఆయనకి అంటే బదరీవనములో నివసించాడట. బదరీవనం అంటే ఏమిటి అంటే రేగు పళ్ళు ఉన్నాయి కదా, రేగు చెట్లు బాగా ఎక్కువగా ఉన్నటువంటి బదరికావనములో ఆయన నివసించాడట. అందుకని ఆయనకి కృష్ణద్వైపాయనుడు అనే పేరు కూడా వచ్చినది. కృష్ణద్వైపాయనుడు అనే పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే కృష్ణవత్వాత్ ద్వైపాయన ద్వీపవాసవత్వాచ్చ కృష్ణద్వైపాయన అన్నారు. అంటే ఆయన ద్వీపములో నివసించాడట. చుట్టూ నీళ్లు కలిగినటువంటి ఆ బదరికావనములో ద్వీపములో నివసించాడట. ద్వీపవాసము వలన ఆయన ద్వైపాయనుడు అయ్యాడు. అలాగే కృష్ణవర్ణవత్వాచ్చ అన్నాడు. ఆయన నల్లగా ఉండేవాడట వ్యాసుడు. కృష్ణుడు కూడా నల్లనివాడే. సకల లోక లీలా విలాసములు ఏర్పరిచే ఏ మహానుభావుడైనా అలా ఉంటాడేమో అనుకోవాలి మనం. అలాగే అందుకని ఆయన కృష్ణ ద్వైపాయనుడు అయ్యారు అన్నారు. భగవాన్ బాదరాయణ, భగవంతుడైన బాదరాయణ మహర్షి అన్నారు. ఎటువంటి వాడు? అచతుర్వదనో బ్రహ్మ, 4 ముఖాలు లేవు కానీ ఆయన బ్రహ్మ అన్నాడు. ఎందుకంటే బ్రహ్మ ఏ పని అయితే చేశాడో 4 వేదములను ఋగ్యజుస్సామ ఆథర్వములను బ్రహ్మదేవుడు ఎలా ప్రపంచానికి అనుగ్రహించాడో అలాగే వ్యాసుల వారు రాశీభూతమైనటువంటి వేదాన్ని ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదము, ఇది సామవేదము, ఇది అథర్వవేదము అని విభాగీకరించి ప్రపంచానికి దర్శనం చేయించిన మహానుభావుడు. అందువల్ల అచతుర్వదనో బ్రహ్మ అన్నాడు. ద్విబాహురపరో హరి, ఆయనకు 4 చేతులు లేవు గాని చతుర్భుజుడు కాని శ్రీహరి అన్నాడు. ద్విబాహు అపరో హరి, ఆయన ప్రారంభము మహాభారతం యొక్క ప్రారంభము దాని యొక్క నిర్వహణము అంత అత్యద్భుతముగా చేసినాడు. కాబట్టి ఆయన సాక్షాత్ విష్ణువు అన్నాడు. అఫాలలోచన శంభు, తృతీయ నేత్రము జ్ఞాననేత్రము, అది కనిపించేటువంటి అగ్నినేత్రము కాదు కానీ జ్ఞాననేత్రము కలిగినటువంటి పరమశివుడు ఈయన అన్నారు. భగవాన్ బాదరాయణ, భగవంతుడైన బాదరాయణ మహర్షి ఇటువంటి వాడు అన్నారు. అంతేకాకుండా ఆయన విశాల బుద్ధే అన్నారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. ఒక జ్ఞానమనే జ్యోతిని వెలిగించాడట వ్యాసుల వారు. ఏమిటయ్యా ఆయన వెలిగించిన జ్ఞానజ్యోతి, జ్ఞానదీపము అంటే ఏన త్వయా భారత తైలపూర్ణ, భారతము అనేటువంటి తైలమును నూనెను నింపినటువంటి జ్ఞానదీపాన్ని వెలిగించాడు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే, ఓ విశాల బుద్ధి
వితరణమైనటువంటి విశాలమైనటువంటి బుద్ధి గలవో మహానుభావ వ్యాస అన్నారు. వ్యాస అన్న పదమే విస్తృతికి అర్థము. వ్యాస అంటే విస్తరించినది అని అర్థము. ఆయన మనస్సు లోకహితార్థము విస్తరించినది అన్నాడు. ఎందుకయ్యా అలా విస్తరించినది, ఏమిటి ఆయన తత్వం అంటే ఫుల్ల అరవింద ఆయత పద్మనేత్ర అన్నాడు. ఫుల్ల అరవిందాయత పత్రనేత్ర, వికసించినటువంటి అరవిందముల వంటి కన్నులు గలవాడు అన్నాడు ఆయన. అంటే కన్నులు చిన్నవిగా ఉన్నవాడికి సంకుచితమైన దృష్టి ఉంటుంది. ప్రతిదీ తన కోసము, తన గురించి, తన కుటుంబం గురించి ఆలోచించటమే సరిపోతుంది అటువంటి వాడికి. అలా కాదన్నాడు. విశాల నేత్రుడు అన్నాడు. అంటే సర్వ జగత్తును కుటుంబముగా చూడగలిగినటువంటి ఒక మహిమాన్వితమైన ఉదార చక్షువు కలిగినటువంటి వాడు మహానుభావుడైన వ్యాసుడు. అందువల్లనే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. ఈ జ్ఞానజ్యోతిని, భారతాత్మకమైనటువంటి మహాభారత జ్యోతిని వెలిగించినటువంటి మహానుభావుడవు నీవు. ఇదమంధం తమఃకృత్స్నం జాయేత భువనత్రయం యది శబ్దాహ్వయం జ్యోతి ఆసంసారం నదీప్యతే అన్నాడు ఒక మహానుభావుడు. అయ్యా, ఈ శబ్దజ్యోతి గనక వెలిగించకపోయినట్లయితే ఈ ప్రపంచమంతా అంధకార బంధురమైపోయి ఉండేది అన్నాడు. శబ్దము అన్నది జ్యోతి అన్నాడు. అది గురువు ద్వారా ప్రకాశించి ప్రపంచమునకు అనుగ్రహం అందించాలి అన్నారు. అందువల్ల వ్యాసుడు గురుస్వరూపుడై ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి మహనీయుడు కాబట్టి అటువంటి వ్యాసుణ్ణి కీర్తించి జయనామధేయమైనటువంటి ఈ భారతాన్ని, 18 పర్వముల యొక్క భారతాన్ని మనం వినబోతున్నాం. ఒక్కొక్క పర్వము యొక్క నిర్వహణము, ఉపక్రమము, ఉపసంహారము ఎంత అద్భుతంగా వ్యాసుడు చేస్తాడో అనేకమైనటువంటి ధర్మ విషయాలని మనము సంగ్రహింపజేసుకుంటూ, ఇందులో మనము విశ్లేషించుకుంటూ ముందుకు ఎలా వెళతామో భారతాన్ని అంత గొప్పగా ఆయన ప్రారంభంలోనే చెప్పాడు. అమితాఖ్యానక శాఖలన్ బొలిచి వేదార్థ అమలఛాయమై సుమహద్వర్గ చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానా గుణ కీర్తనాత్త ఫలమై ద్వైపాయనోద్యానజాత మహాభారత పారిజాతము అమరున్ ధాత్రీ సురప్రార్థ్యమై. ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. మనం పాటలో అనుకున్నాం పూలుగా విరిసిన పుణ్య సంస్కృతి అనుకున్నాం. ఇక్కడ అంటున్నారు సుమహద్వర్గ చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లి అన్నాడు. అమిత ఆఖ్యానక శాఖలన్ బొలిచి, భారతాన్ని మనము ముట్టుకున్నామంటే ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఉపాఖ్యానాలు, ఆఖ్యానాలు కనపడతాయి మనకు. ఏమిటంటే ఆఖ్యాయిక అంటే ఏమిటయ్యా, ఆఖ్యానం అంటే ఏమిటి అంటే పరికథ, ఆఖ్యానం, ఆఖ్యాయిక ఇవన్నీ కథలలో భాగాలు. ఒక చిన్న చిన్న ఉపకథలు. ప్రధానమైనటువంటి కథకు భంగము లేకుండా, ప్రధానమైనటువంటి అంగి రసమునకు ఎక్కడ విభంజకము కాకుండా ఆ రసమును పోషిస్తూ, ఆ ప్రధాన కథను ఉపలక్షిస్తూ సాగేటువంటి మధ్య మధ్యలో వచ్చేటువంటి కథలు ఉపకథలు, పరికథలు, ఉపాఖ్యానములు అన్నాడు. అటువంటి అమిత ఆఖ్యానక, ఎన్ని ఆఖ్యానాలు ఉన్నాయ్యా భారతములో అంటే ఇన్ని అని చెప్పలేమన్నాడు. మితము లేదు, అమితం అన్నాడు. అమితాఖ్యానక శాఖలన్ బొలిచి, ఈ అమితములైన ఆఖ్యానములు అనే శాఖలతో విరాజిల్లుతున్నదట. ఒక వృక్షాన్ని గురించి చెబుతున్నాడు. ఆ వృక్షమే మహాభారతం అన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ వృక్షానికి పారిజాతము అనే వృక్షం అంటున్నాడు. కల్పవృక్షము దేవలోకములో దేవేంద్ర భవనముల దగ్గర ఉండేటువంటి వృక్షము పారిజాతము. ఆ పారిజాత వృక్షాన్ని ఈ భారతముతో పోలుస్తూ, భారతాన్ని పారిజాత వృక్షంతో పోలుస్తూ చెబుతున్నాడు. భాగవతాన్ని కూడా అలాగే పోల్చాడు వ్యాసుల వారు. ముందుగా భారతాన్ని ఇక్కడ పోలుస్తున్నాడు ఈ కల్పవృక్షముతో. కల్పవృక్షానికి కొమ్మలు ఉన్నాయి, శాఖలు. మరి ఇక్కడ భారతములో ఉన్నటువంటి శాఖలు ఏమిటి అంటే అమిత ఆఖ్యానకములు, ఆఖ్యానములు అనేటివే కొమ్మలు అన్నాడు. అమితాఖ్యానక శాఖలన్ బొలిచి వేదార్థ అమలఛాయమై. ఈ చెట్టుకు ఉన్నటువంటి దట్టమైన నీడ ఏమిటయ్యా అంటే వేదార్థమే. వేదములలో ఏ అర్థము చెప్పబడుతుందో పంచమ వేదం అనిపించుకున్న భారతములో అదే అర్థము ప్రతిపాదింపబడుతుంది, ప్రపంచింపబడుతుంది. అదే మనకు వివిధ విధములుగా బోధింపబడుతుంది. వేదధర్మమే ఇక్కడ చెప్పబడుతుంది. అందువల్లనే ఇది పంచమ వేదము. అందువల్ల వేదార్థ అమలఛాయమై. ఈ చెట్టుకు దట్టమైన నీడ ఏమిటి ఈ కల్పవృక్షానికి అంటే వేదార్థమే అన్నాడు.
ఇక్కడ మనకు వచ్చేటువంటి ఛాయా అర్థము కూడా వేదార్థం అన్నాడు. సుమహద్వర్గ చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లి, సుమహద్వర్గ పుష్ప వితతి అన్నాడు. చతుష్క పుష్ప వితతి చాలా అందమైన ప్రయోగం చేశాడు, మంచి సమాస ఘటన చేశాడు. ఇక్కడ ఎన్ని అందాలో చూడొచ్చు భారతంలో. మహాభారతంలో ఇక్కడ సమాసము బాగుంది, ఇక్కడ భావము బాగుంది, ఇక్కడ పద్యము బాగున్నది, ఇక్కడ ఛందస్సు బాగున్నది, ఇక్కడ అర్థము బాగున్నది, ఇక్కడ ధర్మము బాగున్నది. కొన్ని వేల విధములుగా ఒక్క విషయాన్ని దర్శనం చెయ్యొచ్చు మనం. అందుకనే ఇది మహాభారతం. కాబట్టి ఒక అందమైన ప్రయోగం చేశాడు, మంచి సమాసం ఇచ్చాడు. ఏమిటంటే సుమహద్ వర్గ చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లి అన్నాడు. సుమహద్ వర్గ చతుష్క పుష్ప వితతి ఏమిటంటే ధర్మ అర్థ కామ మోక్షములు సుమహద్ వర్గము, చతుష్క పుష్ప వితతి అన్నాడు. ఇవే పువ్వులట. ఈ మహాభారతం అనే కల్పవృక్షానికి పూచే పువ్వులు ఏమిటయ్యా అంటే ధర్మార్థ కామ మోక్షములు అన్నాడు. అంత అందంగా చెప్పాడు. కాబట్టి ఈ చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తన ఆత్మఫలమై అన్నాడు. కృష్ణుణ్ణి అర్జునుణ్ణి కీర్తించటమే, ఆ కీర్తించటం ద్వారా వచ్చేటువంటి ఫలమే ఫలమయ్యా దీనికన్నాడు. కల్పవృక్షాన్ని గురించి చెబుతున్నాడు కదా, అక్కడ ఫలము, అక్కడ పండు ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పండు ఏమిటయ్యా అంటే మరి కృష్ణార్జునోత్తమ నానా గుణ కీర్తనాత్మ ఫలము అన్నాడు. ఒకవైపు కృష్ణుణ్ణి, ఒకవైపు అర్జునుణ్ణి కీర్తిస్తే వచ్చే ఫలమేదో అది అన్నాడు. ఆ ఫలాన్ని చెప్పలేదు, వ్యంగ్యంగా వదిలేశాడు. ఏమిటయ్యా ఆ ఫలము? యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ అన్నాడు. ఎక్కడైతే కృష్ణుడుంటాడో సారథి అయి, ఎక్కడైతే అర్జునుడుంటాడో ధనుర్ధారి అయి, తత్ర శ్రీహి విజయో భూతి, ఇవన్నీ కూడా ధ్రువా నీతి మతి మమ అన్నాడు. అసంశయముగా ఇవన్నీ సిద్ధిస్తాయి. ఐశ్వర్యము, వైభవము, విజయము ఇవన్నీ కూడా ఏకత్రితమవుతాయా ఎక్కడైతే కృష్ణార్జునులు ఉన్నారో అన్నాడు. ఇక్కడ కృష్ణార్జున నానా గుణ కీర్తనాత్మఫలమై అన్నాడు. కాబట్టి అటువంటి సర్వ వైభవములు సిద్ధిస్తాయి మహాభారతం వలన అని ఒక మహాకవి అన్నాడు చమత్కారముగా. అయ్యా, ఈ ప్రపంచములో ఒక మహావృక్షములు రెండు ఉన్నాయి అన్నాడు. ఏమిటయ్యా అంటే వాసుదేవయితి వామదేవయితి అస్థి కల్పక మహీరుహద్వయం. రెండు కల్పవృక్షాలు ఉన్నాయి ఈ ప్రపంచములో అన్నాడు. ఏమిటంటే వాటి పేరేమిటయ్యా అంటే ఒకటి వాసుదేవయితి వామదేవయితి. వాసుదేవ అని ఒక కల్పవృక్షము, వామదేవ అని ఒక కల్పవృక్షము ఉన్నదన్నాడు. వాసుదేవుడు అంటే విష్ణువు, వామదేవుడు అంటే శివుడు. ఈ ఇద్దరు రెండు కల్పవృక్షాలు అన్నాడు. యద్యపీహ సుమమాత్ర భేదత నాస్తి తత్ర ఫలమాత్ర భేదనం. అక్కడ అన్నాడు, అయ్యా ఇక్కడ సుమ భేదం ఉన్నది అంటే పుష్పాల్లో పువ్వుల్లో తేడాలున్నాయి కానీ పూతలో తేడా ఉన్నది కానీ ఫలములో తేడా లేదన్నాడు చమత్కారంగా. ఎందుకంటే వాసుదేవ వామదేవ అన్న దాంట్లో వాసు వామ అన్న చోట సుమ అనే రెండు అక్షరాలు తేడాగా ఉన్నాయి. సుమ అంటే పుష్పము, సుమ అనే అక్షరాలే భేదం ఇక్కడ. కాబట్టి సుమములో తేడా ఉండొచ్చు కానీ ఫలములో తేడా లేదు, ఇద్దరూ ముక్తిని ప్రసాదిస్తారు అన్నాడు. అలాగే ఇక్కడ కల్పవృక్షాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనాత్మ ఫలమై ద్వైపాయన ఉద్యాన జాత మహాభారత పారిజాతము అమరున్ ధాత్రీసుర ప్రార్థ్యమై. ధాత్రీసురులు బ్రహ్మవేత్తలు బ్రాహ్మణోత్తములు కోరేటట్లుగా దీని యొక్క ఔన్నత్యం ఉన్నది అని అద్భుతముగా మహాభారతాన్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. అటువంటి భారతిని మనం ఇప్పుడు వినబోతూ ఉన్నాం. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.